హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు ది మానస కుకింగ్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ ఎంతో టేస్టీగా సింపుల్గా చేసుకునే సేమియా పాయసం అండి. ఈ సేమియా పాయసం కోసం ముందుగా స్టవ్ ఆన్ చేసి 1/2 లీటర్ పాలను మరిగించుకోవాలి. ఇది మరిగేలోపు మరోవైపు స్టవ్ ఆన్ చేసి గిన్నె పెట్టి 3 చెంచాల నెయ్యి వేసి నెయ్యిని కరిగించుకోవాలి. నెయ్యి కరిగాక ఇప్పుడు ఇందులో కట్ చేసి పెట్టుకున్న ఎండు కొబ్బరి ముక్కలను వేసుకొని వేయించుకోవాలి. కొబ్బరి ముక్కలు వేగిపోయాయండి. ఇప్పుడు ఇవి ఒక ప్లేట్లో తీసి పక్కన పెట్టుకోవాలి. అదే నెయ్యిలో కిస్మిస్ బాదం కూడా వేసుకొని వేగనివ్వాలి. కిస్మిస్ బాదం వేగిపోయాయండి. ఇవి కూడా ఒక ప్లేట్లోకి తీసి పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు ఇదే నెయ్యిలో 1 కప్పు సేమియాను కూడా వేసి సేమియా కొద్దిగా కలర్ చేంజ్ అయ్యేదాకా కలుపుతూ వేయించుకోవాలి. మీరు మా ఛానల్ ఫస్ట్ టైం చూసినట్టయితే ప్లీజ్ అండి లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మా ఛానల్ని ఫాలో అవ్వండి. సేమియా కొద్దిగా కలర్ మారింది చూడండి, ఇలా వేగితే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో మనం వేడి చేసుకున్న పాలను వేసుకొని సేమియా కొద్దిగా ఉడికేదాకా ఉడికించుకోవాలి. మరీ మెత్తగా కాకుండా 1 నిమిషం ఉడికితే సరిపోతుందండి. ఇక్కడ చూపిస్తున్న విధంగా ఉడికించుకుంటే సరిపోతుంది. ఇప్పుడు ఇందులో 1 కప్పు చక్కెర వేసుకొని చక్కెర కరిగే వరకు కలుపుతూ ఉడికించుకోవాలి. చక్కెర త్వరగానే కరిగిపోతుందండి. చక్కెర కరిగిపోయింది. ఇప్పుడు ఇందులో మనం ముందుగా వేయించి పెట్టుకున్న కొబ్బరి, కిస్మిస్, బాదం వేసుకొని కొద్దిగా ఇలాచీ పొడిని కూడా వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక ఇందులోనే మరో 2 చెంచాల నెయ్యిని కూడా వేసుకొని మరొక నిమిషం కలుపుకొని స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. నెయ్యి వేయడం ద్వారా సేమియా మంచి రుచిగా వస్తుందండి. అంతేనండి, ఎంతో టేస్టీగా ఉండే సేమియా పాయసం రెడీ అయిపోయింది. మీరు ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేసి చెప్పండి. అలాగే మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి ఈ రెసిపీని షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ని లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.